ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ అడ్రస్ కొంచెం. అడిగో అతనే. థ్యాంక్ యూ. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఎవరండి? ఇక్కడ శేఖర్ అని ఎవరో సెకండ్ హ్యాండ్ బండి. ఇదేనండి. అసలు బండి గురించి మీకు ఏం డౌట్ అక్కర్లేదండి, సూపర్ అండి. మీరు ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఆగమని ఆగదండి. అదేంటండి? అది స్మూత్ డ్రైవ్ అన్నమాట. అంటే యాక్చువల్లీ నాకు ఈ బండి అమ్మాలని లేదు, కానీ జీవితంలో ఎదగాలని, కొత్త బండి కొనుక్కోవాలని. మీకు క్యాష్ కావాలా చెక్కా? అంటే మీరు ఇప్పుడు ఈ బండి తీసేసుకుంటున్నారా? అంటే బండి ఇప్పుడు మీరు తీసేసుకుంటున్నారా? ఎంత? యాక్చువల్లీ మా ఆఫీస్లో రాంబాబు గారు 15,000 ఇస్తా అన్నాడు. మీరు పేపర్ రేట్ చూసి ఇంత దూరం వచ్చారు కాబట్టి ఓ 12 చేసుకోండి. జాగ్రత్త. ఇట్స్ ఓకే. ఉండండి. థ్యాంక్స్. మెన్షన్ నాట్ యావండి. యా, ఇంకో చిన్న విషయం. అవడానికి బండి అయినా సొంత తమ్ముడు కంటే ఎక్కువగా చూసుకున్నాను. మీరు కూడా అలాగే చూసుకుంటారని ఆశిస్తున్నాను. ఆర్సీబీకి 5 బండ్లను ఉన్నాయి. ఇట్స్ ఓకే, డోంట్ బి సో ఎమోషనల్. ఐఎమ్ లైక్ దిస్, కాంట్ హెల్ప్ ఇట్ అండి. హలో హలో హలో, నేను మధురిమ. మీ దగ్గర బండి తీసుకున్నాను. చెప్పండి. బండి ఊరికి ఆగిపోతుంది, స్టార్ట్ అవ్వట్లేదు. తెలుసు, వాట్? ఆగిపోయి బండి కాబట్టి అమ్మేశాం. లేకపోతే నువ్వు ఇచ్చిన 12,000 రూపాయలకి షోరూమ్ బండి తీసుకొచ్చి 3 నిమ్మకాయలు కట్టి పూజ చేసేస్తాను అనుకున్నావా? సెకండ్ హ్యాండ్ బండి అన్నాక దాని మీద కాస్త కూర్చో పెట్టాలి కాబట్టి ముందు ఫోన్ పెట్టే. హాయ్. హలో. సుమిత్ర గారు, ఏంటిది సరిగా పనిచేయట్లేదు? కొంపది సెకండ్ హ్యాండా? సెకండ్ హ్యాండ్ ఎవరికొకరికి అమ్మేయాలండి బాబు. అవును శేఖర్, మా ఆయన కూడా ఎప్పుడు ఇదే అంటుంటారు. మీ ఆయన అది మీ గురించేమో, నేను మాట్లాడేది కంప్యూటర్ గురించి. ఈవిడ గారండి ఇలా వచ్చేస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. అవునండి, బండి అప్పుడప్పుడు ఆగిపోద్ది. అయితే ఆఫీస్లో ఎత్తుకుంటూ వచ్చేస్తారా? ఏమండి సుమిత్ర గారు, మీరే చెప్పండి. కొత్త బండి కొనాలనుకున్నప్పుడు పాత బండి అమ్మేసుకుంటాం కానీ పారేసుకుంటావా? నేను ఎండి గారిని కలవాలి. చా, ఈ మాత్రం దానికి ఎండీకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేస్తారా? నాకు ఉరిసి చేసేయండి, పని అయిపోద్ది. సార్ మీరు ఆవేశపడకండి. మేడం, ఈయన ఎవరు అనుకుంటున్నారు? మన గురించి చెప్పాలంటే ఈడే కరెక్ట్. ఈయనకున్నంత నోటి దూల మా ఆఫీసులో ఇంకెవ్వరికీ లేదు. ఎండి గారికి మీ గురించి చెప్పాను మేడం, వెళ్ళండి. థ్యాంక్స్. ఒరే రాంబాబు, లంచ్ అవర్ నేను చంపేస్తున్నాను రా. ఈలోగా పనులు అంటే చూసుకో. మీరు ఆవేశం కొద్దిగా తగ్గిస్తారా? మేడం ఎవరు అనుకుంటున్నారు? ఎవరేంటి? మన ఆఫీసులో బొమ్మలు గీస్తారు కదా, స్టోరీ బోర్డ్ వేయడానికి వచ్చిన కొత్త మేడం. స్టోరీ బోర్డా? అనవసరంగా మా స్టోరీ బయట పెట్టేసావేంటి? ఒరే బండోడా, బండి పికప్ ఉందిరా, మామూలుగా లేదురా. అబ్బబ్బబ్బబ్బా, చూడు, మోహన్ చూస్తూనే తెలిసిపోతుంది ఫ్రాడ్ అని. స్మూత్ సౌండ్. సౌండ్ ఆగిపోయిందేంటి? ఆపేస్తే ఆగిపోదేంటి మరి? రాంబాబు, ఏంటిది? ఆ మాట నేను అనాలి? ఏంటి సార్ అన్యాయం? బండి నాకు అమ్ముతా అన్నారు, మీరు 6,000 అన్నారు, నేను 5,000 అన్నాను. ఎందుకు రాంబాబు? ఈ రోజు నా ఫ్లోన్ అడ్డుకోకండి సార్. ఎక్కడ ఉన్నావు? మీరు 6 అన్నారు, నేను 5 అన్నాను. టాక్స్ ఇంకా జరుగుతా ఉన్నాయి, ఇంకా ఎవరు ఏ డిసిషన్ తీసుకోలేదు, అంతేనా? ఈ మాత్రం కన్ఫర్మేషన్ చాలండి. అయినా ఏంటి మేడం, మీరు కూడా ఇంత మంచి ఉద్యోగం పెట్టుకుని సెకండ్ హ్యాండ్ బండి కొంటారా? అది జస్ట్ 6,000కి. నీకు 6,000కే ఇస్తానన్నాడా? అవును, మరి మీకెంత చెప్పాడు? 12,000. 12,000? ఈ డొక్కులో బండికి 12,000? మిమ్మల్ని బాగానే బొట్లు వేసాడు.
అది స్టార్ట్ అవుతావు అంటే క్లయింట్స్ వెయిట్ చేస్తుంటారు, లేట్ అవుతాం. రండి రండి. లెట్స్ గో. నేనేదో మొహమాటానికంటే మీరేంటండి సీరియస్గా వచ్చారు? ఇక నుండి నేను ఎక్కడికి వెళ్ళాలన్నా నువ్వే తీసుకువెళ్ళాలి, లేకపోతే చంపేస్తాను. నా బండి మీద ఎప్పుడు లేడీస్ ఎక్కలేదు. మీరు ఒక పక్క కూర్చుంటే ఇంకో పక్క లాగేస్తుంది. అటో కాలు ఇటో కాలు వేసుకుని కూర్చుంటే బ్యాలెన్సింగ్ ఉంటుంది. పిచ్చి పిచ్చి ఆశలు పెట్టు. వస్తున్నా బాబు, నీ దగ్గరికి వస్తున్నా. మీ మెయింటెనెన్స్ ఏడ్చెట్టుందండి. ఇలా అయితే లిఫ్ట్ లో కాదు జీవితంలో కూడా పైకి వెళ్ళలేదు. అది కాదండి నేను మీరు తప్పుకుంటే నేను ఆఫీస్కి వెళ్తాను. ఎక్స్క్యూజ్ మీ. శేఖర్ బాబు, ఆ. ఇలా రోజు లిఫ్ట్ పని చెప్పితే మనం ఏమవుతాం చెప్పు. నువ్వు స్లిమ్ అవుతావు, నేను లేట్ అవుతాను. శేఖర్ శేఖర్ వేర్ ఆర్ యు? What is this, madam? We have been waiting for last 45 minutes. Our boss is shouting at us. Yes, sir, but Where is your MD? actually correct, sir, but he's on the way, sir. He will be coming back, sir. He will be coming back. It's not right, madam. ఎక్స్క్యూజ్ మీ సార్. కమ్ ఇన్. శేఖర్ వచ్చాడా? రాలేదు సార్. మరి నువ్వెందుకు వచ్చావు? సార్ క్లయింట్స్ వెయిటింగ్ అని నేను కాన్సెప్ట్ అనుకున్నాను. చెప్పు. ఒక తల్లి ఉయ్యాల్లో ఉన్న తన పిల్లాడితో అంటుంది, లాలి అంటుంది. ఇంకేముంటుంది? మధు, ఆడవాళ్ళు చేయటానికి ఇది ఆవకాయ యాడ్ కాదమ్మా, అండర్వేర్ యాడ్. వెళ్ళు, శేఖర్ ఎక్కడ ఉన్నాడో చూడు, వెళ్ళు. కానీ సార్ కాన్సెప్ట్. శేఖర్ ఎక్కడ ఉన్నాడో కనుక్కో మధు, ప్లీజ్ ప్లీజ్. ఎస్ సార్. శేఖర్ వచ్చాడు. శేఖర్ వచ్చాడు. శేఖర్ వచ్చాడు. హలో జెంటిల్మెన్, సారీ ఫర్ ద డిలే అని మాత్రం చెప్పను, ఎందుకంటే క్వాలిటీ కావాలంటే టైం కూడా కావాలి కదా. సో అసలు కాన్సెప్ట్ ఏంటంటే ఓ జస్ట్ డిలేడ్. ఓకే ఓకే. ఒక హైవే మీద కొందరు అండర్ వరల్డ్ డాన్స్ వెయిటింగ్. ఆపోజిట్ యాంగిల్లో హీరో బైక్ మీద వస్తున్నాడు. So that's the concept. Any comments? Extraordinary. శేఖర్ ఇస్ ఎ జీనియస్. శేఖర్ ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ వండర్స్. అంతా భజన చేసేవాళ్ళే, ఒక్కరు కూడా ఆనెస్ట్గా మాట్లాడరు. తొట్టి బ్యాచ్. అండర్ వేర్ చూసి అండర్ వరల్డ్ వాళ్ళు పారిపోయారా? ఛీ, అయినా నిన్నని వేస్ట్. ఆ ఎండీని అనాలి. అనవసరంగా ఆయన ఎందుకు ఆరిపోసుకుంటావు? ఓహో, నీ కాన్సెప్ట్ ఓకే చేయగానే ఆయన, లేకపోతే పొట్టోడు బట్టతలోడు. అయినా ఎండి ఆడవాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయడు. ఎందుకు చేయడు? ఆయనకి 2 ఫ్యామిలీస్ తెలుసా? నువ్వెన్నైనా చెప్పు శేఖర్, ఆర్ ఎండి ఇస్ ఎ మేల్ చావనిస్టిక్ పిగ్. హీస్ ఆల్వేస్ డిస్కరేజింగ్ ఉమెన్. అమ్మాయి గారు ఏదో అంటున్నారు. మర్చిపోయా. బంగారు, నేను అదే చెప్తున్నా. ఆఫీస్ విషయాలు ఆఫీస్లోనే మర్చిపోయి. ఓకే, మొత్తం నచ్చిందా? అంటే నచ్చింది. ఎందుకు నచ్చిందో తెలుసా? నేను ఎప్పుడు రూపా బనియాను మరియు
చూసారా రిసెప్షన్ అనగానే పుట్టోడు ఏ లెవెల్లో రెడీ అయ్యి వచ్చాడో. అసలు నేను ఏం చేయాలంటారండి? ఇగ్నోర్ చేయాలి. ఓకే సార్ తప్పకుండా సార్. మా ఎండి గారు వచ్చే టైం అయింది. నేనేనా ఎండిని? సార్ మీరా? గుర్తుపట్టలేదు కదా? అస్సలు గుర్తుపట్టలేదు సార్. ఇంపాసిబుల్. నువ్వేంటే ఏంటి డ్రెస్ ఇది? ప్యాంటాలూన్లో డిస్కౌంట్ ఇస్తున్నారు చూడలేదా? సార్ మీరు చూసారా? చూసారా? వాట్ యు మీన్? షాపింగ్ కూడా చేశా. చాలా బాగుంది సార్. యా, కాస్ట్యూమ్స్ అయినా కాన్సెప్ట్స్ అయినా నెవర్ కంపీట్ విత్ మీ. నాతో పెట్టుకోవద్దు, ఊదేస్తా. శేఖర్ ఏంట్రా లేటు? ట్రాఫిక్ రా బాబు, ట్రాఫిక్. బావగారు అరే ఇతను నా బామర్ది ఆనంద్. హలో. ఇంకేంటి మంచి కాఫీ లాంటి బాబు దొరికాడు నీకు? శేఖర్ అలా అంటే అతను ఫీల్ అవ్వడా? ఏ సార్ మీరు ఫీల్ అయ్యారా? లేదండి లేదంట. హర్ట్ అయ్యాను. ఇప్పుడు చూసుకోరా మీ బామర్దిని. మంచి బామర్. ఒరే పర్వతాలు, డెకరేషన్ అదిరిపోయింది. మా మన సౌండ్ పార్టీ అనుకుంటాను. బ్లాక్ మనీ ఎక్కువ ఉన్నట్టుంది ఆడికి. మీరు చేసారా పెళ్లి? నాకు 5,000 లాగేశారు. ఇప్పుడు దాకా లెక్కలు చెప్పారా? తక్కువరా శేఖర్, నేను ఒక అతన్ని లవ్ చేశానని చెప్పాను కదా, అడుగు అతనే. ఎలా ఉన్నాడు? ఆదిత్య టీవీలో యాంకర్ లో ఉన్నాడు. అంటే బాలేడా? అనమే అనవా అభిప్రాయాలు అడుగుతారా? ఫ్రాంక్ గా చెప్తే మా హర్ట్ అవుతారు. ఈ ఈగో ప్రాబ్లమ్ తో చచ్చిపోతున్నాం రా బాబు. ఎక్స్క్యూజ్ మీ. హలో, మైక్ టెస్టింగ్. ఈ రిసెప్షన్ లో ఈ న్యూ కపుల్ కి నేను ఇచ్చే గిఫ్ట్ నా పాటే. ఇదొకటి పెద్ద లతా మంగేష్కర్ ఫీలింగ్. దీనికి ప్రతి ఫంక్షన్ లో సాగు దొబ్బుతుందిరా బాబు. అవునండి బాబు. రిసెప్షన్ చాలా బాగా చేశారు. ఎక్స్ట్రాడినరీ. అదర్ కూడా వేసాడు. వాళ్ళిద్దరి జంట భలే ఉంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్. మంట ఫాలో అయ్యారు. రియలీ? యో బేబీ, రాత్రిలో నేను ఏం చెప్పినా ఓకే అంటావు కదా? వాట్ డు యు మీన్ మధు? నా ప్రేమలో స్వార్థం లేదురా. అయితే ఓ పని చేయి, ఈ రోజు నువ్వు హాల్లో పడుకో. మధు నాలో స్వార్థం లేదు, కానీ హాల్లో దోమలు ఉన్నాయి. హాల్లో పడుకుంటే ఎలా నువ్వు స్నానం చేసి. అమ్మా మధురిమా, ఈవిడొకత్తి సరిగ్గా పనిలో ఉన్నప్పుడే పని కట్టుకుని మరి డిస్టర్బ్ చేస్తుంది. మధు ఏంటమ్మా ఇంకా పడుకోలేదా? ఎక్కడా తమరు పడుకునెత్తేగా. జోకులు వేయాలంటే శేఖర్ తర్వాతే ఇంకెవరైనా. అవును, ఇదిగో మా కొబ్బరికాయ పచ్చడి. లతగారండి, మా భోజనాలు అయిపోయినాయండి. ఇది మీకోసం కాదండి, పొద్దున మా ఆయన టిఫిన్ లోకి. కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టమ్మా. ఏమండి లతగారు, ఇంకేమైనా కావాలంటే ఇప్పుడే చెప్పండి. ఆహా, ఇంకేం వద్దు బాబు. ఆలోచించండి. పొద్దున ఏ కర్రీ బాగో కాఫీ పొడో అవసరం ఉంటుంది కదా. మధు నీకేమన్నా కావాలంటే నన్ను ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. బై బై. రైట్. గుడ్ నైట్ మధు. గుడ్ నైట్ అండి. రేపటి నుంచి ఆఫీస్లో హెవీ వర్క్ శేఖర్. ఎందుకని? కొత్త ప్రాజెక్ట్ ఏదైనా వచ్చిందా? సీను చందన హనీమూన్ వెళ్తున్నారు. 1 వీక్ కులు మనాలి అంట. సారీ రా, పెళ్ళైన తర్వాత మన హనీమూన్కి వెళ్ళలేదు. కానీ అప్పుడు సిచ్యువేషన్స్. అప్పటి సిచ్యువేషన్స్కి ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్స్ ఎందుకు? నేనేమైనా అన్నానా? ఆ ఎండీని ఎన్నిసార్లు లీవ్ అడిగినా ఏదో రకంగా దాటేస్తున్నాడు రా. రేపు చాలా సీరియస్గా అడుగుతాను. ఎందుకులే శేఖర్, అయినా లైట్ ఆఫ్ చేస్తే కులు మనాలి అయినా కూకట్పల్లి అయినా ఒకటే అని నువ్వే అన్నావు కదా. కానీ నేను కూలు మనాలిలోనే లైట్ అరబాలనుకుంటున్నా. కానీ లీవ్ ఇవ్వడు శేఖర్. ఇవ్వకపోతే ఊరుకోను. ఏం చేస్తావు? ముందు రిక్వెస్ట్ చేస్తాను, ఒప్పుకోకపోతే రిజైన్ చేస్తా. ఇంపాసిబుల్. ఎలా కుదురుతుందయ్యా? అయినా పెళ్ళైన 6 నెలలకి హనీమూన్ అంటే ఎవడైనా నవ్వుతాడు? నేను అడిగింది సెలవు, సలహా కాదు. సలహాలు ఇవ్వటం ఈజీ, సెలవు ఇవ్వటం కష్టం. ఎందుకంటే సింగపూర్లో యాడ్ ఫిల్మ్ ఫెస్టివల్కి నేను నిన్ను పంపాలనుకుంటున్నాను. నేను వెళ్ళండి. వెళ్ళాలి, తప్పదు అని నేనంటే రిజైన్ చేసి ఇంటికి వెళ్తా. శేఖర్, యు ఆర్ టేకింగ్ హేస్టీ డెసిషన్స్ అయ్యా. ఇప్పుడు నువ్వు నీ భార్యతో కలిసి 3 రాత్రుళ్ళు 4 పగళ్ళు సింగపూర్లో గడపాలని చెప్పినా కూడా వెళ్ళవా? సార్ అవును శేఖర్, ఆ యాడ్ కంపెనీ వాళ్ళు నీకు ఇస్తున్న ఫ్రీ గిఫ్ట్ ఇది. ఎంజాయ్ యువర్ హనీమూన్. ఇంతకాలం అనవసరంగా మిమ్మల్ని పచ్చి బూతులు తిట్టేశాను కదండి. ఇస్ ఇట్? యా, ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. త్వరగా ఆర్డర్ చెప్పు శేఖర్, ఆకలేస్తుంది. వెంకటేశ్వర్లు. అదేంటి కొత్త డిషా? కాదు, మన అబ్బాయి పేరు. దేవుడి పేర్లా ఉంది. మా వెంకటేశ్వర్ల మాయ నిజంగా దేవుడే. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే ఆయనే కారణం. యాక్చువల్లీ నేను ఓ పేరు అనుకున్నాను. ఓపెన్గా చెప్పే, ఒపీనియన్ సార్ యాక్సెప్టెడ్. మా కాకినాడ అప్పారావు బాబాయ్ గురించి తెలుసుగా. తెలిస్తా? చిన్నప్పుడు ఆయన నన్ను ఎత్తుకుని. చిన్నప్పుడే ఎత్తుకుంటారు, ఫ్లాష్ బ్యాక్ వద్దు. మ్యాటర్లోకి వచ్చాయి. మన బాబుకి అప్పారావు అని పేరు పెడదాం. అప్పారావా? వాడే ఎంత రియాక్ట్ అవుతాడో పుట్టేవాడు ఎంత రియాక్ట్ అవుతాడో ఒకసారి ఊహించుకో. అప్పారావు బాగోదో నాకు తెలుసు, కానీ ముద్దుగా అప్పు అప్పు అని పిలుచుకోవచ్చు. అప్పు అంటే నాకు మహాసిరాకు. నీలాంటి పిల్లలు ఉండి కూడా ఈ రోజు దాకా రూపాయి అప్పు చేయలేదు. మనవాడి పేరు డాక్టర్ వెంకటేశ్వర్లు. మావయ్య కూడా నన్ను డాక్టర్ని చేద్దాం అనుకున్నాడు. నో, అప్పారావు. నో అప్పారావు కాదు, డాక్టర్ వెంకటేశ్వర్లు. అప్పారావు అంటుంటే వెంకటేశ్వర్లు. పోనీ వెంకటప్పని పెట్టండి సార్.
మా ప్రాబ్లం క్షణంలో సాల్వ్ చేస్తావు. యు ఆర్ మిస్టర్ వెంకటప్పయ్య సార్. వెంకటప్పయ్య. ఓకే సూపర్. మళ్ళీ ఆగిపోయిందిరా. అబ్బా ఇప్పుడు అన్ని మెట్లు ఎక్కాలా, నా వల్ల కాదు. పోనీ నన్ను ఎత్తుకుని తీసుకెళ్ళమంటావా? అప్పుడు నువ్వు ఎక్కలే. పదా. లాభం లేదురా, అర్జెంట్గా వెళ్ళి మారాల్సిందే. అప్పుడప్పుడు లిఫ్ట్ పని చేయకపోతే ఇల్లు మారాలా? అప్పుడప్పుడు మాత్రమే పని చేస్తుంది, అందుకే మారాలంటున్నాను. ఏం వద్దు, నాకు ఇక్కడ బానే ఉంది. నాకే భయంగా ఉంది, రేపు నువ్వు మెట్లు ఎక్కుతూ వెంకటప్పని ఇక్కడే కంటావని. మన కోసం కాకపోయినా వాడి కోసమైనా మారాలమ్మా. సర్లే చూద్దాం. శేఖర్, మా వాడు పెద్ద అయ్యాక ఖచ్చితంగా సచిన్ తెండూల్కర్ అంతటి వాడు అవుతాడు కదూ. మీ వాడు ఏమవుతాడో తెలియదు కానీ మేము మాత్రం ఇక్కడ నుంచి షిఫ్ట్ అవుతున్నాం. పొద్దున ఇయ్యత ఒక్కవాలా సరిగ్గా పొడుకునేవారు. శేఖర్, కాఫీతో లేపుతాను సరేనా? యు ఆర్ సో స్వీట్. మధు ఇండిపెండెంట్ హౌస్ మధు చాలా క్యూట్గా ఉంది, నువ్వు చూస్తావు కదా. వాస్తు కూడా కరెక్ట్గా ఉంది, ఏమంటావు? అలాగే. ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఎక్కడికైనా అడగకూడదు కానీ ఎక్కడికి వెళ్తున్నారు? కొత్తలు చూడడానికి వెళ్తాను లత గారు. వెళ్ళొస్తాను అనాలమ్మా. మళ్ళీ రాకూడదనే వెళ్తున్నాం.